హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ విషయం ఏంటిది అంటే అవునండి, మీరు చూసింది యాజ్ ఇట్ ఈస్‌గా ఎలాగైతే థంబ్‌నెయిల్‌లో ఉంటదో మనం దాని గురించే వీడియో అనేది ఉంది. జస్ట్ దానికంటే ముందు నాకు జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. అవి మీతోటి షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఏం లేదు గైస్, మేము అరకు నుంచి లంబసింగి మిడ్‌నైట్ 1:00కి ట్రావెల్ చేస్తున్నాము. ఆ టైంలో అసలు అంత రిస్క్ ఎవరు తీసుకోరంట. కానీ మేము మొత్తం ఒక 5 మంది కుర్రాళ్ళం కలిసి అరకు నుంచి లంబసింగి వెళ్ళే దారిలో మాకు అనేక సంఘటనలు జరిగినాయి. ఎలాగైతే మేము విపరీతమైన డేంజరస్ రూట్ నుంచి వెళ్తుంటే కొన్ని కొన్ని ఘోస్ట్‌కి సంబంధించిన కొన్ని ఆటంకాలనేవి ఎదురైనాయి. ఎలాగైతే మేము లంబసింగి రీచ్ అయ్యానో, నేను కార్ దిగి ఏదైనా ఫార్మ్ హౌస్‌లో స్టే చేద్దామని జెప్పేసి అక్కడ ఫార్మ్ హౌస్ దగ్గర కనిపిస్తే అక్కడ ఆపి గేట్ దగ్గరికి వెళ్ళి ఆగాను. ఆగిన తర్వాత మళ్ళీ నేను ఏదో తేడాగుందని జెప్పేసి నాకు మనసుకి అనిపించి మళ్ళీ కార్‌లోకొచ్చి కూర్చోగానే జస్ట్ ఇక్కడి నుంచి కొద్ది దూరం కారు అలా మూవ్ చేశానో లేదో, ఏదో తెలియని వైట్ కలర్‌దేదో వచ్చేసి మా కార్‌ని ఇలా కొట్టింది చేతి అద్దుతోటి. టప్పని సౌండొచ్చింది. ఆ తెల్లటి ఆకారం అనేది ఉంది. గోస్ట్ సంథింగ్. ఆ చిన్న వీడియో క్లిప్ అనేది నేను కారుది మీకు పెట్టాను చూడండి. మా చేతులు పెట్టినా సరే సరిపోవట్లేదు. ఆ అరచెయ్యి అనేది అంత పెద్దగా ఉందది. అండ్ నెక్స్టొచ్చేసి నైట్ ఏదో ఒక హోటల్‌లో స్టే చేసి మేము అక్కడి నుంచి 5:00కి మేము లంబసింగి వ్యూ పాయింట్ చూడడానికి బయలుదేరాము. అస్సలు స్నోఫాల్ వల్ల రోడ్ అనేది ఏం కనిపియట్లేదు. అయినా మేము ట్రావెల్ చేసి ఆ కొండపైకి వెళ్ళాము. కొండపైకి కారనేది ఎలో ఉండదు. అక్కడ యూనియన్ ఉంటది. ఆ జిప్సీలు, కమాండోలు నడుపుతా ఉంటారు. కింది నుంచి కొండపైకి వెళ్ళాలంటే పర్ హెడ్ వచ్చేసి రూ. 100 తీసుకుంటారు. అలా మేము ట్రావెల్ చేసి పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేదు గాయ్స్, లంబసింగిలో సన్‌రైజ్ అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు అక్కడి యొక్క వ్యూ పాయింట్ అనేది ఎలా ఉంటుందో అదే క్యాప్చర్ చేశాను. అది చూడండి. చేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వస్తుంటే పైన ఒక వాతావరణం ఉంటది. అంటే పైననేమో సూర్యుడు ఉదయించి అంత తెల్లారిపోయినట్టుంటది. కానీ ఎప్పుడైతే మేము కిందికి దిగేటప్పుడు కొండ కిందికి రాగానే మొత్తం 6:30, 7 అవుతున్నా సరే మీకింకా చీకటే ఉంటది. అండ్ ఆ స్నోఫాల్ అనేది మంచనేది అలా పడుతూనే ఉంటది. ఇవన్నీ దృశ్యాలు మీకు ఈ వీడియోలో అనేవి తీయడం జరిగింది. అంటే వీడియో రన్ అవుతున్నప్పుడు ఇవేమి మీకు ఇంత క్లియర్‌గా ఉండదు గాబట్టికి నేను ఫస్టే చెప్తున్నాను. చలో ఇంకెందుకు లేటు, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని వీడియోలోకెళ్ళిపోదాం. మనం ఇక్కడ అరకు నుంచి లంబసింగి ప్రయాణం అనేది స్టార్ట్ చేశాము. ఇది మధ్యలో దారిలో వెళ్తుంటే ఒక ఏరియా ఇది. సంథింగ్ ఏరియా పేరు అనేది మనకంత ఐడియా లేదు. ఇందాక చెప్పాను కదండి గోస్ట్ వీడియో అని చెప్పేసి, ఏదో చేతి అలికిడి వచ్చిందని చెప్పి చూడండి. లైట్లు కింద కనిపించండి, 2 లైట్లు క్లియర్గా పడుతుంది. కెమెరాలు క్లియర్గా ఉన్నాయి. అలానే క్లియర్గా మరి మంచుల 2 కనపడకపోతే ఇదే చేస్తారు చాలా మంది, కెమెరా ఆన్ చేసి పెడతారు ఆడ. We are going to Lambasingi. Yeah. Now time is 5:30. 5 o'clock. Just see it in the front of view. ఓరే కార్ లాగినాయడ. అదే అవో రైట్. గాయ్స్ చలుముట్టింగ్ వన్కడింగ్ రోడ్ నో
నో కనపడడి అంత మంచితోటి కప్పుకోండి కట్టుకోడి దుప్పటి కప్పుకుంది. కెమెరాలను అంత ఎంతో కనిపిస్తుంది కానీ మాకైతే ఏం కనిపించట్లే. కెమెరాలో క్లియర్ వ్యూ ఉంది కానీ మాకేం లేదు, మాకేమీ లేదు. కూడా ఇది ఒక్కసారి బయటపడేది కూడా మళ్ళీ రాదు కూడా ఈడొకడు పొరపాటున బతికియాలి కానీ పెద్దనే పురుషస్వామి వచ్చింది ఆడేది అలాగ తింటాడు. అరే ఆడ మనిషికి 500 లెక్క ఏడ తీసుకుంటు మనకి వైజాగ్లో తీసుకుంటాం మళ్ళీ 5కి 500 లెక్క మళ్ళీ ఈడ తీసుకుంటాం. అరే ఈ కరువు కాలంలో గ్రేట్ అసలు నేను ఖచ్చితంగా 5,000 6,000 పెట్టాలి. టీ తాగుదాం ఈడ ఉంది, ఇది టీ పాయింట్ ఇదే ఉందా అసలు టీ పాయింట్? ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి వచ్చేసి వెహికల్ మన కార్ వచ్చేసి పార్క్ చేసి మనం కొండపైకి వీళ్ళ యూనియన్ వెహికల్లో వెళ్ళాల్సి వస్తుంది. లేదు అంటే మీరు బై వాక్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ పైకి వెళ్తున్నారు. దాదాపు 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే అలా వెళ్ళడమే బెటర్. లేదు మీకు తక్కువ కౌంటింగ్ ఉంది, 4-5 మెంబర్స్ ఉన్నారు అంటే ఈ జీప్ వెహికల్ అనేది ఒకటి మాట్లాడుకోండి. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్కి మనకు కొండపై దాకా తీసుకెళ్తారు, వ్యూ పాయింట్కి తీసుకెళ్తాడు. మళ్ళీ లంబసింగిలో మీరు ఎంటర్ అయిన తర్వాత అక్కడ కూడా టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ మేబీ అలా ఛార్జ్ చేస్తారు. ఆ వెహికల్ ఎలాంటి వెహికల్ అంటే మహీంద్రా కమాండో, ముందర కనిపిస్తుంది కదా మీకు మహీంద్రా కమాండో జీప్ ఇది. ఇందులో మనం కూర్చొని వెళ్తున్నాం. మేము వెళ్ళేటప్పుడు దాదాపు 6 అయిపోయింది. కింద మాత్రం మేము వెళ్ళేటప్పుడు ఎక్కడ వ్యూ పాయింట్ మిస్ అవుతామా, ఎక్కడ సూర్యుడు అనేది ఉదయిస్తాడో అని చెప్పేసి కంగారు పడుతూ మేము కొత్త కదా, ఫస్ట్ టైం కదా, అందుకనే మేము టెన్షన్ పడుతూ అలా వెళ్తున్నాం. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటూ రావడం, వాళ్ళు నడుచుకుంటూనే వెళ్తున్నారు. జీపులు చూసారా, టర్నింగ్లు మాత్రం చాలా అంటే చాలా డేంజర్ ఉంటుంది. దాదాపు మీకు హిల్ స్టేషన్ అంటే టాప్లోకి వెళ్తాం మనం. చాలా అంటే చాలా పైన ఉంటుంది. కొండ వ్యూ మాత్రం విపరీతంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ వీడియోలో ప్రతిదీ నేను చూపించాను, చూడండి. కొద్దిగా ల్యాగ్ ఉన్నా సరే లాస్ట్ ఎండ్ వరకు చూసుకోండి. ఎవరైనా లంబసింగి వెళ్ళాలి అనుకుంటే చూడరా రే రియాజ్. హాయ్ గైస్, వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. వచ్చిండు వైజాగ్ దాటినట్టు వస్తుండు. సూర్యుడు చాలా వస్తాము.
రే మీరు నన్ను కవర్ చేయండి, మేము మిమ్మల్ని కవర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సూర్యుడు. రియాస్ చూడరా. సూర్యుడు కూడా దిక్కు చూసుకోండి. సెల్ఫీ వచ్చాడు నుంచి ఎడ్ చేస్తున్నారు. అదే హాయ్ హాయ్ వచ్చేపు అయితే బాయ్. ఇటు చూడరా రియాజు, నువ్వు కూడా ఆనందపడు. 2-in-1 వీడియో పెట్టా ఆఫ్ చేసి. చూడండి రా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మొత్తం చూపి. మేఘాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి.
చాలా రండిరా 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 లంబసింగి రండిరా బాబు, దాని దోలా తీరిపోద్ది. యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ జహీర్ అనే వ్యక్తి వెనకబడిపోయాడు, రాలేదు. రావడానికి కొంచెం టైం పట్టింది. జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు. ఇంతసేపు మనం ఎవరి కోసం వెయిట్ చేసినాం ఆయన చూపి అడుగు వెనకాల ఎక్కడో ఏ బాబు ఏంటి చెడుతున్నావు? మనం లంబసింగిలో మొత్తం వ్యూ పాయింట్ అనేవి చూసేసుకొని మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాము, అంటే మళ్ళీ కిందికి రిటర్న్ అయ్యాము. ఇక్కడ వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా చీప్గా 100 రూపీస్లో మీ అందరం అయితే కిందికి దిగేసాము. దిగేటప్పుడు జగన్ అన్న సాంగ్ పెట్టి ఫుల్ ఎంజాయ్ చేసాము. ఫుల్ అంటే ఫుల్, మామూలు డ్యాన్స్ చేయలేదు. మేము కుర్రాళ్ళం అంతా మేమే కూర్చున్నాము. ఇక్కడ చూడండి మహీంద్రా వెహికల్ లోపల ఇలాగుంది. ఇక ఆయన వెహికల్ డ్రైవ్ చేస్తున్నాడు. చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో పాటు అందరు కలిసి అలా వ్యూ పాయింట్ని చూడడానికి వెళ్ళండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు విపరీతంగా మనకి కిందికి దిగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఇక్కడ మన స్నో అనేది విపరీతంగా పడుతూ ఉంటుంది. మంచు అనేది అలా కప్పుకుంటూ పోతుంది. చాలా అంటే చాలా మంచు విపరీతంగా పడుతుంది పైన. ఇందాక చెప్పాను కదా మీకు, కొండపైన ఏమో సూర్యుడు ఉదయిస్తే మేము కొండ దిగుతున్న కొద్దీ మంచు అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు హాఫ్ కొండనే దిగాము మేము. హాఫ్ కొండ దిగేసరికి మంచు చూడండి విపరీతంగా ఉంది. ఇలా వెహికల్లో మేము మొత్తానికి కిందికి దిగిపోతాము. ఇగో ఇలాంటి వెహికల్లో పైకి వెళ్తారు, కిందికి దింపుతారు. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీ ఫ్రెండ్స్ తోటి ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, ఇక్కడి నుంచి ఇది దిగిపోయిన తర్వాత మనం మీకు స్ట్రాబెర్రీ తోట కూడా చూపిస్తాను. చూసి అది కూడా ఎంజాయ్ చేయండి. దాని చెట్టు ఎలా ఉంటుంది, ఆ స్ట్రాబెర్రీస్ అనేవి తోటలో ఎలా పెంచుతారు ఏంటనేది ఆ వీడియో కూడా ఉంది, చూడండి. హలో గైస్, నేను ఇక్కడ ఏమంటారు లంబసింగిలో ఒక తోట దగ్గర ఉన్న స్ట్రాబెర్రీ తోట అంట. ఇక్కడ చూడండి వ్యూస్ ఇక్కడ రాసి పెట్టారు. ఇక్కడ చూడండి నేను ఎంటర్ అవుతున్నా. ఇది పార్క్ చేస్తున్నది మన కారు. చూడండి స్ట్రాబెర్రీ తోట ఇది. ఇది చూడండి ఇది కొటేషన్ రాసింది చూడు. ఇక్కడ కొటేషన్ చూడు. ఓకే ఓకే వెల్కమ్, ఎంతసేపు చూస్తారు రా, స్ట్రాబెర్రీ కొనండి. తోటలు చూడండి, చెట్టు ఇది స్ట్రాబెర్రీ తోట. అలా చిన్న వ్యూ చూపిస్తున్నాను. వాళ్ళు ఇచ్చేది ఏందిరా, రేట్లు ఉన్నాయి. చాలా రకమైన చెట్లు ఉన్నాయి. తోట ఉంది, అమ్ముతున్నారు. అక్కడ మీకు మెనూ కూడా పెట్టాను చూడండి.
కొద్దిసేపు మీరు వ్యూని ఎంజాయ్ చేయండి. మేము అలా నడుచుకుంటూ వెళ్తాం. బయట అక్కడ అంతే ఇంట్లో కాయలు చూపించండి. అవ్వండి, కాయలు చూపెట్టండి. ఎట్లా ఇవి ఎట్లా కేజీలు అక్కడ ఎట్లా? బాక్స్ 100 రూపాయలా? తినొచ్చా ఇప్పుడు? అది మందే ఉంటుంది, మందేనా? ఈ మొక్క ఎన్ని సంవత్సరాలది ఇది? ఈ మొక్క ఇది మామూలుగా ఈ చిన్న మొక్క ఉంది కదా, ఒకటి ఎన్ని సంవత్సరాలది? ఏమో బ్రో తెలియదు. నువ్వు మీది కాదా? అంటే మేము పనికి వచ్చాం. ఆహా, పొద్దులా చేస్తారు పని ఇక్కడ. ఎంత అమౌంట్? 300 పొద్దున్న సాయంత్రం దాకా. ఇంకా అది రాలేదు, వచ్చింది ఆల్రెడీ. అరే నువ్వు కన్ఫర్మ్ కాలేదు అంటున్నా. కరెక్ట్ మాట అంటే మాట మీద ఉండాలి. నేను అసలు చెప్పే ముందుకి మాట మీద ఉండను. ఎట్టన్నావా? అదే నువ్వన్నావా నేను అన్నాను ఏమో బాబు. అది పుష్ప బ్రాండ్ 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 లవ్ లంబసింగ్. ముఖం కడిగించుకోలే బ్రాండ్ సరే బ్రాండ్ గురి చూడు. అడిదిగా ఏ గ్లాసులు లేపలే బెర్రు తాళం ఎవరి దగ్గర ఉంది?